ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుంటే మరి సిల్వర్ అసలు అనుకోని రీతిగా 2 లక్షలు దాటేసింది. మరి కంపేర్ చేస్తే గోల్డ్ కంటే సిల్వర్ హయ్యర్ రిటర్న్స్ ఇస్తుందని చెప్తున్నారు. ఒకసారి డీటెయిల్ గా వెళ్తే డెఫినెట్ గా సిల్వర్ కే ఎక్కువ వస్తుందండి కంపేర్ టు గోల్డ్ తో పోల్చుకుంటే. కాబట్టి మన కాకపోతే ఆ డిఫరెన్స్ మనకు అర్థం కావాలి. గోల్డ్ ఎప్పుడు ఇన్ఫ్లేషన్ కి లేకపోతే ఎకానమీ అన్సర్టనిటీతో ఉన్నప్పుడు హెడ్జింగ్ లా వాడుతుంటారు. కాబట్టి ఎకానమీ యాక్టివిటీ డల్గా ఉన్నా సరే గోల్డ్ ఎంతకంత మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ట్రెడిషనల్ గా. సిల్వర్ అలా కాదు, ఎకానమీ యాక్టివిటీ ఎంత ఎక్కువ జరిగితే అంత ఎక్కువ కన్జంప్షన్ జరిగింది. అందుకని సిల్వర్ ఎక్కువ ఇండస్ట్రియల్ యూటిలిటీ చాలా ఎక్కువ గోల్డ్తో కంపేర్ చేసినప్పుడు. ఇప్పుడు కరెంట్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ ఎంతకంత సిల్వర్ కొంటున్నాయి, ఇండస్ట్రియల్ యాక్టివిటీ పీక్ లెవెల్లో ఉంది. అండ్ వరల్డ్ వైడ్గా ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ వాడటం ఎక్కువ అవుతుంది, ఈ కండక్షన్ వాటిల్లో కూడా బాగా వాడతారు. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన కాడి నుంచి సిల్వర్ యూసేజ్ ఎక్కువైపోయింది. అదే టైంలో మైనింగ్ యాక్టివిటీ బాగా డల్ అయిపోయింది. కాబట్టి ఓవరాల్గా హ్యూజ్ డిమాండ్ వస్తుంది. అంటే ట్రెడిషనల్గా మనం చూసామనుకోండి, సిల్వర్ అండ్ గోల్డ్ రెండు ఒకే ప్యారల్ మూవ్ అవుతూ ఉంటాయి యూజువల్గా. ఎకానమీ డల్ అయినప్పుడు మాత్రం సిల్వర్ డల్ అయింది, బట్ గోల్డ్ మాత్రం ఇంకా మూవ్ అవుతూనే ఉంటుంది. అయితే ఇండస్ట్రియల్ యాక్టివిటీ పీక్ లెవెల్లో ఉన్న ఈ టైంలో డెఫినెట్గా గోల్డ్తో పోల్చుకున్నప్పుడు సిల్వర్ ఎక్కువ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. రెండోది, గోల్డ్ రేట్లు బాగా పెరిగే కొద్దీ సిల్వర్ ఆల్టర్నేటివ్గా వాడటం బిగిన్ చేస్తారు. అందుకని ఆర్నమెంట్స్కి వాటికి సిల్వర్ మీద డిపెండెన్స్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా ఎలా చూసినా సరే సిల్వర్లో డిమాండ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి గోల్డ్తో పోల్చుకున్న సిల్వర్ రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు గోల్డ్ బాగా పెరిగింది కాబట్టి ఈ టైంలో సిల్వర్ కూడా బాగా పెరిగినా సరే స్టిల్ గోల్డ్తో కంపేర్ చేసినప్పుడు ముందు రోజుల్లో 1 or 2 yearsలో సిల్వర్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే డిమాండ్ బాగానే ఉంది, అలాగే రిటర్న్స్ కూడా ఎక్కువే ఉంటుంది దీంట్లో. కాబట్టి ఇచ్చి గోల్డ్ ఇంత అబ్నార్మల్గా పెరగడానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే డీడాలరైజేషన్ థీమ్ నడుస్తుంది. సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి కాబట్టి. బట్ సిల్వర్ అలా కాదు, సెంట్రల్ బ్యాంక్స్ కొనపోయినా సరే ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఉంది కాబట్టి దానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి సిల్వర్ ఎక్కువ పోయే ఛాన్స్ ఉంది. అంటే సార్, ఈ టైంలో గోల్డ్ కంటే సిల్వర్ కొనడం ఉత్తమం అంటారా? యా, మీరు మెజారిటీ టైమ్స్ మనం చూసుకున్నట్టయితే మెటల్స్ అన్ని మొరార్లెస్ ఒకేలా పోతూ ఉంటాయి. మీరు ఎక్కువ కంబైన్ చేసే కొద్దీ, మల్టీ అసెట్స్ని కంబైన్ చేసే కొద్దీ రిస్క్ తగ్గి రివార్డ్ పెరిగిద్ది అనమాట. బట్ మీరు ఏదైనా ఒకటే తీసుకుందాం అనుకున్నప్పుడు డెఫినెట్గా సిల్వర్ రికమెండ్ చేస్తాను గోల్డ్తో కంపేర్ చేస్తే. చాలా మంది ఏమంటున్నారంటే, కొంతమంది అనలిస్ట్తో మాట్లాడినప్పుడు ఆ గోల్డ్ కొనే ఆ డబ్బులతోటి సిల్వర్ కొనుక్కుంటే మీకు ఎక్కువ వస్తుంది మోతాదులో అన్నట్టుగా చెప్తున్నారు. బట్ గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వెస్ట్ సిల్వర్ మీద అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయవు. అంటే రేపు సెంట్రల్ బ్యాంక్స్ కనుక గోల్డ్ కొంటే ఆపేసింది అనుకోండి, గోల్డ్ ముందు పోయే ఛాన్సే ఉండదు. బట్ సిల్వర్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి అది మూవ్ అయ్యే ఛాన్స్ ఎంతకంత ఉంది. రెండోది, గోల్డ్ వాళ్ళు సిల్వర్కి వస్తారని నేను అనుకోవట్లేదు. అది టోటల్గా మైనింగ్ యాక్టివిటీ బాగా డల్గా ఉండటం వల్ల అంటే హ్యూజ్ డిమాండ్ వస్తుంది కాబట్టి మూవ్ అవుతుంది. అటు ఆస్ట్రేలియా మైనింగ్ దగ్గర డిమాండ్ ఉంది, అండ్ ఈవెన్ బ్రిటన్లో కూడా ఎక్కడ కూడా గోల్డ్ సిల్వర్ కాయిన్స్ ఎక్కడ లేవు. అందుకని ఓవరాల్ సివియర్ షార్టేజ్ వస్తుంది. ఈవెన్ ఈటీఎఫ్స్ కూడా మొత్తం ఆల్మోస్ట్ 10 to 15% ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి అనమాట. అందుకని టూ మచ్ వాలటిలిటీ ఎంటర్ అయింది సిల్వర్ అండ్ గోల్డ్లోకి. అండ్ రెండు బాగా మూవ్ అవుతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ రెండిట్లో నువ్వు ఒకటే తీసుకుంటావు అనుకుంటే ఐ డూ రికమెండ్ గో ఫర్ సిల్వర్. ఎందుకంటే ఇండస్ట్రీ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి. ఇప్పుడు పీక్ లెవెల్లో ఉంది వరల్డ్ వైడ్గా అన్ని యాక్టివిటీస్. అంటే పర్టికులర్గా ఈ డేటా సెంటర్లో అని, ఎలక్ట్రికల్ వెహికల్స్ అని, వీటన్నిటి పుణ్యం అంటూ ఎక్కువ ఎలక్ట్రికల్ కనెక్షన్ దగ్గర అన్నింటిలో సిల్వర్ వాడుతుంటారు కాబట్టి డిమాండ్ ఉంది. రెండోది, గోల్డ్ పెరిగితే ఆల్టర్నేటివ్ కింద ఇది కూడా పెరిగింది. సో అది ఎక్స్ట్రా ఎడ్జ్ అనమాట. డిమాండ్ బాగా ఉంది కాబట్టి ఇప్పట్లో తగ్గే ఛాన్స్ అయితే లేవంటారు. హ్యూజ్గా తగ్గదండి, బాగా టూ మచ్ తగ్గే అంత లేదు. కంపల్సరీగా డిమాండ్ ఉంటుంది సిల్వర్కి అయితే ఈ టైంలో. గోల్డ్ మేబీ పాస్ అవ్వచ్చు. ఏదైనా సరే సైక్లికల్ నేచర్ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయటం అంత వర్త అంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ రూపంలో ఎక్స్పోజ్ అవ్వమంటాను నేను డైరెక్ట్గా దాని దూరం పోయే బదులు. ఎందుకంటే మనం 2 years బ్యాక్ కూడా చెప్పాం కదా సిల్వర్ బాగుంటుంది తీసుకోండి అని చెప్పాము. ఇప్పుడు బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు మనం చేంజ్ చేసినా సరే రిస్క్ ఎక్కువ ఉండి రివార్డ్ తక్కువ ఉంటుంది ఈ టైంలో. అదే మల్టీ అసెట్ అలొకేషన్ అనుకోండి, అంటే ఫండ్ మేనేజర్స్ డిసైడ్ చేస్తారు ఇప్పుడు ఏ సెట్ అయితే బెటర్ అనేది, దాంట్లో ఎక్కువ పెంచి ఈ రిస్క్ ఎక్కువ ఉందంటే తగ్గించుకుంటూ పోతుంటారు. మనం ఆ పని చేయలేము, మనం ఎమోషనల్గా ఫీల్ అయ్యి మనం బై చేస్తూ ఉంటాం. అందుకని బెటర్ ఏంటంటే గో ఫర్ మల్టీ అసెట్ అలొకేషన్. ఇప్పుడు గోల్డ్ పెట్టిన ఏముంటుంది, 5 years బ్యాక్ గోల్డ్ బాండ్స్ తీసుకున్న వాళ్ళందరికీ 3x వచ్చినాయి కదా. సవరింగ్ గోల్డ్ బాండ్స్ 5 years బ్యాక్ అయితే ఎవరైతే కొన్నారో వాళ్ళకి 3x వచ్చినాయి ఇప్పటికే.
అప్పుడు 2500కి కొంటే ఇప్పుడు 9000 దాకా ఉంది. బట్ ఇప్పుడు కొంటే అంత వర్త్ కాదు కదా, ఆ స్పీడ్ ఇప్పుడు ఉండదు కదా. అందుకని మనం ఆల్రెడీ లేట్ అయ్యాం. ఈ టైంలో టూ మచ్ చేంజ్ చేయటం అంత వర్త్ కాదు. అండ్ బెటర్ టు గో ఫర్ బ్యాలెన్స్. అంటే గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇప్పుడు కరెక్ట్ కాదంటున్నారు. కమింగ్ టు సిల్వర్, ఈవెన్ సిల్వర్ కూడా నేను హెవీగా ఇన్వెస్ట్ చేయొద్దంటున్నాను, అండ్ చేంజ్ చేయొద్దంటున్నాను. అండ్ ఒకవేళ రిటర్న్స్ మిస్ అవుతున్నాం అనుకున్నా సరే డిప్ వస్తేనే బై చేసుకోండి, స్ట్రైట్గా చేంజ్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. మేము టెక్నికల్గా ఏంటంటే బులింగర్ బ్యాండ్స్ వాడతాము. బ్యాండ్ దాటి టూ మచ్ బయటకు వస్తున్నాం అనుకో, నువ్వు టూ మచ్కి వెళ్తున్నట్లు లెక్క మూమెంట్. మూవింగ్ యావరేజ్ వాడతాము, వాటి దూరంగా పోతుంది అనుకోండి, టూ మచ్ మూమెంట్ వస్తున్నట్లు లెక్క. అలాగే మూమెంట్ ఇండికేటర్స్ ఆర్ఎస్ఏ లాంటివి వాడతాము, అవి చార్ట్స్ 80లు 90లు చూపిస్తుంది అనుకోండి, నేను టూ మచ్కి మూమెంట్ నడుస్తున్నట్లు. మూమెంట్ బాగా నడుస్తుందంటే పడిద్దని కదా అర్థం, బట్ ఆల్రెడీ మూవ్ జరిగింది అని అర్థం. మూవ్ ఆల్రెడీ జరిగింది, కేర్ఫుల్గా ఉండండి అని అర్థం. రిటైలర్స్ ఏంటంటే ఎమోషన్స్ తప్ప చేంజ్ చేయడం రాదు వాళ్ళకి, ఇన్ టైంలో బయటికి పడటం కూడా రాదు. అలాంటప్పుడు మనం డైరెక్ట్గా చూస్ చేసుకునే బదులు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ రూపంలో ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, అన్ని రకాల అసెట్స్కి ఎక్స్పోజ్ అవ్వచ్చు కదా. డిమాండ్ బాగా ఉంది కాబట్టి సప్లై కూడా అలాగే ఉంటుంది అంటారు. ఎవరో ఒకళ్ళు సప్లై చేయకపోతే మనం కొనలేం కదా ఆ టైంలో. కాబట్టి రాను రాను తగ్గుతుంటుంది అన్నమాట, సప్లై తగ్గే కొద్దీ ఇది ఇంకా చేంజ్ చేస్తుంటుంది అనమాట. అందుకు అలా పోతా ఉంటుంది. ఏదైనా కానీ వరల్డ్ వైడ్ గత 4-5 years నుంచి వచ్చిన షార్టేజ్ వల్ల ఇప్పటికి అంత డిమాండ్ వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు యాక్చువల్గా వరల్డ్ వైడ్ ఎకానమీ అన్సర్టనిటీ అంటున్నారు, కానీ ఎకానమీ పీక్ లెవెల్లో ఉందండి ఇప్పుడు. బిట్ కాయిన్స్ ఆల్ టైమ్ హై, మెటల్స్ ఆల్ టైమ్ హై, అండ్ ఈవెన్ వరల్డ్ వైడ్గా స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్. ఒక ఇండియాలోనే స్టాక్ మార్కెట్ డల్గా ఉన్నాయనే కానీ అమెరికన్ మార్కెట్ ఈ సంవత్సరం మోర్ దెన్ 25% ఇచ్చింది. ప్రతి ఎకానమీ యాక్టివిటీ బాగా రన్ అవుతుంది. ఎకానమీ యాక్టివిటీ రన్ అయినప్పుడు ఏమిందంటే ఈ కోర్ మెటల్స్ బాగా వాడతారు కదా, అందుకని ఓవరాల్గా వాడుతున్నారు. అందుకని అన్ని ఎసెట్ క్లాసులు కూడా బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ కన్సాలిడేషన్ ఒకవేళ పెరగడం ఆగిపోయినా సరే పడిద్దని ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ సైడ్ వీక్ వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ సార్. రైట్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.